పంచాయతీ ఎన్నికల్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో డిస్టింక్షన్ కొట్టాలనుకుంటుంది. 80% స్థానాలు తగ్గకుండా చూసుకునేలా వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ స్థానాల్లో మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి గెలుపు గుర్రాల కసరత్తుల్లో పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 13 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లో అధికార పార్టీకి ఎంత మేర అనుకూల పరిస్థితులున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి టూర్ దేనికి సంకేతం? ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ పోరు హస్తం పార్టీకి కలిసొస్తుందా? తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ సింబల్స్తో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేలా ఫోకస్ పెట్టింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్తో పాటు 13 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు అధిష్టానం ఇప్పటికే డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో మంతనాలు చేసింది. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల బాధ్యతలను ఓ మంత్రికి అప్పగించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు రిజర్వేషన్ల వారీగా అన్ని సమీకరణాలు చేసుకుంటూ మున్సిపల్ కసరత్తు జరుగుతోంది. 80% మున్సిపాలిటీల్లో విజయం సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది కాంగ్రెస్. మున్సిపాలిటీలను సమన్వయం చేసేందుకు 2 పీసీసీ ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులకు కూడా బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనతో ఉంది అధికార పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినా చట్టపరమైన అడ్డంకులను దృష్టిలో పెట్టుకుని 33%కే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొంత గందరగోళమైతే ఉంది. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు అమలు చేశారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే దామాషాలో రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్కు ముందస్తు వ్యూహంలో భాగంగా సీఎం రేవంత్ ఈ నెల 16న నిర్మల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. మామడ మండలం పోన్కల్ గ్రామంలో సదర్మాటా బ్యారేజ్ ప్రారంభానికి సీఎం పర్యటన ఖరారైంది. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సీఎం టూర్తో పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతాయనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలున్నారట. ఇక ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలకు కేంద్ర బిందువైన ఆదిలాబాద్ మున్సిపాలిటీపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీసీలకు ఖరారైతే అభ్యర్థి ఎవరు అన్నది ఉత్కంఠగా మారనుంది. ఒకవేళ జనరల్ మహిళకు మున్సిపల్ పీఠం ఖరారైతే పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి మౌనికారెడ్డిని రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే తిరిగి పార్టీలో చేరిన సీనియర్ నేతలు గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి పార్టీ కోసం ఎంత మేరకు పనిచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిసారి నేతల మధ్య సమన్వయం లేకనే కౌన్సిలర్ స్థానాలు చేజారిపోతున్నాయని, ఈసారి నేతలు కలిసికట్టుగా పనిచేస్తేనే పరిస్థితులు అనుకూలిస్తాయని పార్టీ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. పంతాలకు పోయి పార్టీకి నష్టం చేయొద్దని పెద్దలు ఇక్కడి నేతలకు క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ సైతం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక శాతం స్థానాలు ఖాతాలో వేసుకుని కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలని ఎత్తులు వేస్తున్నారు. అప్పుడే గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి ప్రతిపక్ష పార్టీలు కూడా. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పోరును అనుకూలంగా మలుచుకునే వ్యూహంతో ఉన్నాయి విపక్ష పార్టీలు. వర్గపోరుతో నష్టపోతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ నేతల మధ్య సమన్వయానికి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుందన్నదే ప్రశ్న. సీఎం పర్యటన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి మరి.